హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా డ్రామాకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరో ఉన్నాడు కదా, పాపని ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటాడు. పాప అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి నన్ను తీసుకుని వెళ్తున్నాడు అంకుల్ అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే అక్కడ ఎక్కువగా కేక్స్ ఉంటాయి, నీకు చాలా నచ్చుతాయని అంటూ ఉంటాడు. ఇంకా పాప ఉంది కదా, అవన్నీ తింటూ ఉంటుంది. హీరోను కదా చాలా హ్యాపీగా ఇంకా ప్రేమతోటి ఇంకా తనకి కూడా తినిపిస్తూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, నాకెందుకు ఇన్ని కేక్స్ ఇప్పించాడు చెప్పండి అంకుల్ అని అంటూ ఉంటుంది. మీకు ఏం కావాలో చెప్పండి అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, మీ మమ్మీ ఉంది కదా నీ మాట ఒప్పుకుంటుంది కదా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, అవును ఆయన కూడా మీకు ఎలా తెలుసు అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నాకు ఒక హెల్త్ కావాలని అని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, మీరు మా మమ్మీని లైక్ చేస్తున్నారనమాట నాకు తెలుసు. ఆయన కూడా మా మమ్మీని నేను ఒప్పియాలా, ఆయన కూడా మా అమ్మకి డివోర్స్ అయిపోయి కానీ ఏ పర్సన్ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఆ పర్సన్ నేను అసలు వద్దులేనని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, పాప నుంచి దాచిపెట్టలేడు కదా, ఇంకా పాపకి చెప్పేసి ఉంటాడు, నేనే మీ మమ్మీకి డివోర్స్ ఇచ్చానని అంటూ ఉంటాడు. పాప ఉంది కదా, అంకుల్ మీరు నాకు అబద్ధం చెప్పారు, మీతో నేను మాట్లాడనని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, పాపకి చెప్తూ ఉంటాడు, నిజంగా నేను మీ మమ్మీకి డివోర్స్ ఇవ్వలేదు, ఎవరు ఇచ్చాడో కూడా తెలీదు. మీ మమ్మీ వెళ్ళిపోయినప్పటి నుంచి నేను అన్ని చోట్ల మీ మమ్మీని వెతికాను, కానీ మీ మమ్మీ ఉంది కదా కనపడలేదు. మీ మమ్మీని ఇప్పుడు కూడా నేను లవ్ చేస్తున్నానని అంటూ ఉన్నాను, నాకు హెల్ప్ చేయని అంటూ. పాప ఉంది కదా ఫస్ట్కి ఒక్కదు, కానీ హీరో ఉన్నాడు కదా పాపకి చెప్తూ ఉంటాడు, ఎక్కువగా చాక్లెట్స్ ఇప్పిస్తాడు, నాకు హెల్ప్ చేసావా అని అంటూ ఉంటాడు. ఇంకా పాప కూడా సరే అని అంటుంది. పాప ఉంది కదా ఇంట్లో లేదు కదా, హీరోని ఈ రోజు పాప ఎక్కడికి వెళ్ళిపోయిందని చాలా భయపడింది, కానీ పాప ఉంది కదా వచ్చేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావని అంటూ ఉంటుంది. పాప అంటూ ఉంటుంది, మీది రేపు బర్త్డే కదా, అది సెలబ్రేట్ చేయడానికి ఇంకా మొత్తం అంతా తయారు చేస్తున్నామమ్మ, అంకుల్తో వెళ్ళానని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది, అంకుల్ అని అంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నాడు కదా అక్కడికి వచ్చిండు, నేను పాపని తీసుకుని వెళ్ళానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నా పాపకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను పాపకి హెల్ప్ చేశాను, అయితే మనం ఇద్దరము ఇక పాపతోటి బయటికి వెళ్తామా, ఇంక పాపకి కూడా నచ్చుతుందని అంటూ ఉంటాడు. హీరోని ఎందుకు కదా నువ్వు అని చెప్పలేదు కదా, ఇంకో ఓకే అని చెప్పి ఉంటుంది. హీరోని ఇంకా ఇంకా పాప ఉన్నారు కదా ఇంకా బయటికి వెళ్తూ ఉంటాడు హోటల్కి, ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా పాప ఉంది కదా వాళ్ళ డాడీని ఇంకా వాళ్ళ మమ్మీని తొందరగా క్లోజ్గా తీయడానికి చూస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు హోటల్ లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు టాన్ ఉంది కదా అక్కడ ఉండుంటుంది. ఇంకా టాన్ ఉంది కదా హీరో క్లోజ్గా వచ్చి చెప్తూ ఉంటుంది, నాకు తెలుసు నువ్వు నా బర్త్డేకి ఇంకా ప్లాన్ చేస్తున్నావని, ఇంకా నా బర్త్డేకి ప్లాన్ చేసావు కదా ఇక్కడ అని అంటూ ఉంటుంది. హీరోని మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయింది. టాన్ ఉంది కదా హీరో క్లోజ్గా వచ్చి చెప్తూ ఉంటుంది, నువ్వు నా బర్త్డేకి మొత్తం అంత సర్ప్రైజ్ చేసావు కదా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడకని అంటూ ఉంటాడు. టాన్ అంటూ ఉంటుంది, మన ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ కూడా ఉంది కదా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, మన ఇద్దరి మధ్యలో ఏమి రిలేషన్షిప్ లేదు, ఆయన కూడా మా డాడీ ఉన్నాడు కదా ఇష్టం లేకుండా నేను తోటి మ్యారేజ్ ఫిక్స్ చేశాడు, అది నచ్చట్లేదని అంటూ ఉంటాడు. ఇంకా టాన్ అంటూ ఉంటుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, పెళ్ళికి ముందే మన ఇద్దరం ఉన్నాం కదా కలిసాం కదా అని అంటూ ఉంటుంది. ఇంకా మన ఇద్దరి మధ్యలో ఏంటి దాచేయడం, ఆయన కూడా సిగ్గుపడుతున్నావు, ఇంకా నేను ప్రెగ్నెంట్ని అయినా కూడా నువ్వు ఈ విషయం విని ఇంకా హ్యాపీగా ఉండాల్సింది సిగ్గుపడుతున్నావు ఏంటి అని అంటూ ఉంటుంది. హీరోనికి చెప్తుంటుంది, మా ఇద్దరికే కానీ దశ చెప్పని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది, నేను నీ ఎక్స్ వైఫ్ని, ఆయన కూడా మీ ఇద్దరికి కదా ఇంకా మీ ఇద్దరు ఉన్నారు కదా హ్యాపీగా ఉంటానని ఇంకా వెళ్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఉన్నాడు కదా హీరోని ఆపుతూ ఉంటాను, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మా డాడీ ఉన్నాడు కదా నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశారు, ఇంతే నాకు తనకి ఏమీ సంబంధం లేదని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా ఇంకా నీకు నాకు ఏమీ సంబంధం లేదు అని ఇంకా తన పాపను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. పాప ఉంది కదా ఒక ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చింది, కానీ పాప ఉంది కదా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈరోజు వాళ్ళ మమ్మీ బర్త్డే కూడా మొత్తం స్పాయిల్ అయిపోయి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా డాడీకి చెప్తూ ఉంటాడు, హీరోని నన్ను విడదీయడానికి ఇలా అంతా చేస్తూ నాకు బాగా తెలుసు, ఆయన కూడా నువ్వు ప్రెగ్నెంట్గా కాదని నేను కూడా చూస్తాను, ఇంకా టెస్ట్ చేస్తాను, ఆ బేబీ ఉంది కదా నా బేబీ కాదని నేను కూడా చూస్తానని అంటూ ఉంటాడు. ఇంకా టాన్ కదా చాలా భయపడింది. హీరోని కదా పడుకొని ఉంటుంది, కళ్ళు తెరవగానే హీరోని చూడగానే నువ్వు ఇంటికి రాని అంటూ ఉంటుంది.
హీరో అంటూ ఉంటాడు, నువ్వేంటి అంటే ఏంటి, నేనేమి గోడ దూకి రాలేదు, ఇంక తలుపు నుంచి వచ్చానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఆయన కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది, నువ్వు నా దగ్గర రాకని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను ఒక విషయం చెప్పడానికి వచ్చానని హీరోని క్లోజ్గా వస్తూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నా దూరంగా వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను ట్యాన్ ఉంది కదా, ప్రెగ్నెంట్ కదా, తను ప్రెగ్నెంట్ కాదా అని ఇంకా డాక్టర్ని తీసుకుని వస్తున్నాను, మొత్తం తెలుస్తుంది, ఏమీ మిస్టేక్ చేయలేదు, ఇప్పుడు నీకు తెలుస్తుందని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటే నాకు ఎందుకు చెప్తున్నా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నువ్వు నా వైఫ్, ఆయన కూడా నీకు తెలుసుకోవాలని ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని కిస్ పెట్టి ఉంటాడు. హీరోని అంటూ ఉంటాడు, ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, సారీ, ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నేను దూరంగా మిస్ అయ్యానని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, తొందరగా పద, నేను ఒక చోటుకి తీసుకుని వెళ్ళాలని ఇంక తీసుకుని వెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, బయటకు వచ్చి ఉంటాడు. హీరోని వాళ్ళపై అంటూ ఉంటుంది, ఇతను ఏం చేస్తున్నాడు, ఆయన కూడా మిమ్మల్ని ఏమైనా అన్నాడా ఏంటి చెప్పండి, నేను పోలీసుని పిలుస్తానని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది, ఏమీ వద్దు, ఆయన కూడా మేము ఇద్దరం బిజినెస్లో వర్క్ చేస్తాం కదా, ఇంకా అతన్ని పియ్యని, అందుకని ప్లీజ్ నువ్వు పోలీసుని ఏమి పిల్లకని అంటూ. హీరో పియ్య ఉంది కదా, హీరో ఉన్నారు కదా, అతని ఎక్స్ హస్బెండ్ అని ఇంకా తనకు తెలుసు, బట్ టెన్షన్ పడకండి మేడం, నేను పోలీసుని పిలుస్తానని అంటూ ఉంటుంది. మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను అసలు ఉడుకోనని అంటూ ఉంటుంది. హీరోని ఇంక హీరోని అంటుంది, ఏమీ వద్దు, నేను చెప్తున్నాను కదా అని ఇంకా తనకి అర్థమైనట్టు చెప్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటారు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, తొందరగా వచ్చేసి నీ కోసం అన్ని రెడీ చేసి ఉంచుతారని అంటూ ఉంటారు. ఇంకా బుగ్గ మీద కిస్ పెట్టేసి వెళ్తూ ఉంటారు. హీరోని వాళ్ళ పియ్య అంటూ ఉంటుంది, ఇదంతా ఏంటి, ఆయన కూడా మిమ్మల్ని బాధ పెట్టాడు, అతని దగ్గరికి వెళ్తున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది. హీరోని ఉంటుంది, హీరోతోటి బిజినెస్ తోటి ఇంకో కాంట్రాక్ట్ ఉంది కదా, అందుకని నేను హీరోతోటి మాట్లాడుతున్నాను, ఇంకేమీ కాదు, అతని మాటలు నమ్మేసి నేను అతనితో వెళ్ళడానికి అని అంటూ ఉంటుంది. ఇంక హీరోని ఇద్దరు ఉన్నారు కదా, డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇలి ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి ఉంటాడు, ఏంటి మీ ఇంట్లో ఫుడ్ దొరకలేదా, మా ఇంటికి వచ్చాడని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నేను నా వైఫ్ని కలవడానికి వచ్చానని అంటూ ఉంటాడు. లీ అంటుంటాడు, మీ వైఫ్ ఏంటి మా వైఫ్ అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, మీరు మర్చిపోకండి, నా వైఫ్ తోటి నాకు డివోర్స్ అవ్వలేదు, ఇంకా తిను నా వైఫ్ అని అంటూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మాట్లాడుతూ ఉంటాడు. హీరోనికి మాత్రం చాలా కోపం వచ్చి అంటూ ఉంటుంది, మీ ఇద్దరు ఉన్నారు కదా, ఒక పని చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వీళ్ళిద్దరిని ఇక్కడ నుంచి పంపించేసి ఉంటుంది. లీ ఉన్నాడు కదా, హీరోని అంటూ ఉంటాడు, హీరోకి నువ్వు మళ్ళీ ఛాన్స్ ఇచ్చావా, అయినా కూడా హీరో నేను ఎంత బాధ పెట్టాడో మర్చిపోయావా ఏంటి అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఇవన్నీ మర్చిపోలేదు నేను, ఆయన కూడా నాకు గుర్తుంది, అతను నా ముందు యాక్టింగ్ చేస్తున్నాడు, నేను మాత్రం అతని మాటలు నమ్మనని అంటూ ఉంటుంది. ఇంకా ఇంటి బయట చూపిస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా, హీరోకి చెప్తూ ఉంటుంది, మా ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉంది కదా, బిజినెస్ కాంట్రాక్ట్ ఇంకా పూర్తయింది, ఇంకా మీరు మా ఇంటికి రాకండి, ఆయన కూడా బాగోద్దని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని కదా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని చేపెట్టుకొని ఆపుతూ ఉంటాడు, నువ్వు ఇలా వెళ్ళడానికి కుదరదు, నువ్వు నా వైఫ్ అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, గతమే ఇంకా నేను మర్చిపోయాను, ప్లీజ్ నా దగ్గర రాకండి అని అంటూ ఉంటుంది. హీరోని కదా వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక కారు ఉంది కదా, హీరోని కుదరడానికి వస్తూ ఉంటుంది. లీ ఉన్నాడు కదా, హీరోని కాపాడుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని తోసేసి ఇంక హీరోకి యాక్సిడెంట్ అయిపోయి ఉంటుంది. హీరోని మాత్రం ఇదంతా చూసి ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నాకు తెలుసు నేను బాధ పెట్టాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏడిపించాను, రియల్గా సారీ, నేను ఎందుకు చేశానో నీకు తెలీదు, ప్లీజ్ నన్ను క్షమించని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఒక్క మాట కూడా మాట్లాడకు, డాక్టర్ ఉన్నారు కదా వస్తున్నాడు, ప్లీజ్ వెయిట్ చేయని అంటూ ఉంటుంది. సైలెంట్గా ఉండని అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, డ్రామా కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే కోరుకుంటున్నాను, మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం, బాయ్.